నేను రీసెంట్ గా పోస్ట్ చేసిన బుడాపెస్ట్ హంగరీ యూరోప్ రీల్ కి చాలా మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ స్పెషల్లీ ఎవరైతే వీసాస్ కి స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు కంటిన్యూస్ గా స్టార్టెడ్ సెండింగ్ మెసేజెస్ టు మీ, వాట్సాప్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ చేస్తున్నారు. ఐఎమ్ సో హార్ట్ టచ్ దట్ దీస్ మనీ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ వీసాస్ ఎక్స్టెన్షన్స్. అండ్ డిగ్రీస్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళ కేటగిరీ పక్కన పెడితే డిగ్రీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని అక్కడ వర్క్స్ కోసం స్ట్రగుల్ అవుతూ వర్క్స్ ఉన్న వీసా ఎక్స్టెన్షన్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ కు మెసేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే బుడాపెస్ట్ హంగరీ కోసం మాట్లాడానో అలా నాకు వచ్చిన క్వశ్చన్స్ ని నేను చెప్తాను. లైక్ చాలా మంది ఆల్రెడీ వీ హావ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ, బ్యాంక్ లోన్స్ ఆల్రెడీ తీసుకుని అది కట్టడానికి ఇన్నాళ్ళు స్ట్రగుల్ అయ్యాము. ఇప్పుడేమో అఫ్ కోర్స్ మ్యారేజ్ ఏజెస్ అందరికి. సో ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలి, నా డిపెండెంట్ ని తీసుకెళ్ళాలి, సేమ్ టైం నాకు ఇక్కడ వీసాస్ చాలా కష్టంగా ఉన్నాయి. అండ్ కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉండి వాళ్ళని తీసుకెళ్లలేక వీసాస్ కోసం సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి నాకు. ఎవర్ బిఫోర్, ట్రస్ట్ మీ. సో మీరు ఎప్పుడైనా ఇట్స్ నెవర్ టూ లేట్ టు మేక్ ఎన్ అనదర్ చాయిస్. అక్కడే ఉండి వీసాస్ లైక్ ఇంకొకసారి ఆ కంట్రీకి వెళ్ళే అవకాశం లేకుండా ఓవర్ స్టే ఉండి ఆ ఓవర్ స్టే అనేది వేరే కంట్రీ వీసా ఇచ్చేటప్పుడు అది ఎఫెక్ట్ అవ్వి అలా కాకుండా మీరు వీసా ఎక్స్పైర్ అవ్వకముందే ఇంకా అక్కడ ఉండే ఛాన్స్ లేదు అంటే రిటర్న్ బ్యాక్ టు ఇండియా. దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ అవైలబుల్. ఎయిదర్ నాకు ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇండియాలోనో ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక బిజినెస్ పెట్టుకోండి. ట్రస్ట్ మీ, అంత సఫర్ అవ్వి మీ ఒక ప్రొఫెషనల్ కేటగిరీని ఇల్లీగల్ మైగ్రెంట్ కింద మీరు కన్వర్ట్ అవ్వడం కన్నా, అలానే ఎవరెవరో జాబ్లు ఇస్తాను అంటే వాళ్ళకి యాజ్ ఐ సెడ్ 25-30 lakhs వాళ్ళకి బ్లైండ్ గా పే చేసి ఒక బ్లైండ్ ట్రస్ట్ తో నేను సెటిల్ అయిపోతానన్న బ్లైండ్ ట్రస్ట్ తో అక్కడ పార్ట్ టైమ్స్ లోనే మీరు ఒక 5-10 years మీ ఏజ్ అంతా ఆ పార్ట్ టైం జాబ్స్ లోనే ఉండి రేపు పొద్దున ఏం చేస్తున్నామంటే అంత ఖర్చు పెట్టి కూడా ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది మన హార్ట్ లో లేకుండా ఇలా టైం ని వేస్ట్ చేసుకోకండి. చిన్నదో పెద్దదో ఇండియాలోనే ఉంటాను అంటే స్టార్ట్ స్మాల్ బిజినెస్. నిజంగా నన్ను అడిగితే రెస్పెక్ట్ఫుల్ గా ఒక చిన్న రెస్టారెంట్ పెట్టుకున్నా ఓకే. దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. పాపులేషన్ ఎక్కడ ఉంటే అక్కడ చాలా మంచి బిజినెసెస్ రన్ చేయొచ్చు. లేదు కొంతమంది ఆల్రెడీ అబ్రాడ్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాక చాలా మంది ఇండియన్ ఎన్విరాన్మెంట్ కి కొంచెం అడ్జస్ట్ అవ్వడం చాలా డిఫికల్ట్ గానే ఉంటది బికాస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ మెంటాలిటీస్ కానీ, లేకపోతే ఆల్రెడీ అబ్రాడ్ వెళ్ళి వచ్చేసావు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇప్పుడు అని మన ఇండియన్ కల్చర్ మెంటాలిటీని కానీ కొంచెం స్ట్రగుల్ చేస్తారు కదా. సో ఇలాంటి వాళ్ళు సపోజ్ అబ్రాడ్ నేను మళ్ళీ వెళ్ళాలి, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్న వాళ్ళకి డెఫినెట్ గా ఐ విల్ హెల్ప్ యూ విత్ యూరోప్ ఆప్షన్. ఇప్పుడు ఉన్న కరెంట్ సినారియోలో కోర్సును బట్టి నేను కంట్రీని చూస్ చేయాలి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి నేను కంట్రీ చూస్ చేయాలి. అండ్ మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా, మీరు ఇండివిజువల్ గా చేసుకుంటున్నారా, లేకపోతే మీకు మ్యారేజ్ అవబోతుందా, ఆల్రెడీ మీకు డిపెండెంట్స్ ఉన్నారా, అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏజెస్ ఏంటి, మీ స్పౌజ్ ఎడ్యుకేటెడా కాదా, అలా ఈ కేటగిరీస్ అన్ని చూసి నేను మీకు సజెస్ట్ చేయాల్సి వస్తుంది. సో డూ కాంటాక్ట్ మీ. నాకున్న ఎక్స్పీరియన్స్ తో డెఫినెట్లీ ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ కంట్రీస్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో, అంటే ఇండియాలో ఎవరైతే నేను అడ్జస్ట్ కాలేను అంటే యూరోప్ ఇస్ సంథింగ్ లైక్ ఇట్స్ వెరీ పీస్ఫుల్ కంట్రీస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇట్స్ గ్రూప్ ఆఫ్ యూనియన్ 26-30 కంట్రీస్ ఆల్మోస్ట్ యూనియన్ లో ఉన్నాయి. అండ్ దే కీప్ ఆన్ యాడింగ్ అదర్ కంట్రీస్ కూడా. సో దీనివల్ల ఏంటంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. ఎక్కడ చదివామో అక్కడ స్టక్ అయిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఎక్స్ప్లోర్ టు అదర్ కంట్రీస్. యాజ్ ఎ సెడ్ వీసా ఫ్రీ ట్రావెల్ కంట్రీస్ ఇవన్నీ. సో జాబ్ సెర్చ్ చేసుకున్నాక ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ట్యూషన్ ఫీజు తక్కువ ఉన్న యూనివర్సిటీస్ కి అప్లై చేసుకొని హాలిడేస్ లో యూ కెన్ ఎక్స్ప్లోర్ ద అదర్ కంట్రీస్. ఈ అదర్ కంట్రీస్ లో యూ కెన్ ఎక్స్ప్లోర్ టు జర్మన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇలా చాలా పెద్ద కంట్రీస్ ఉన్నాయి. అక్కడ మీరు జాబ్స్ ఆపర్చునిటీస్ ని అప్లై చేసుకుని దెన్ మీరు అక్కడికి మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఇక్కడ నుంచి వర్క్ వీసా వేసుకుని అక్కడికి వెళ్ళి అదే కంట్రీలో మీరు 5 years కనుక స్టే ఉంటే దెన్ పిఆర్ ఆప్షన్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాంగ్ విత్ దాట్ నేను వెరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఎనీ వన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. దట్ క్యాన్ బి జర్మన్, దట్ క్యాన్ బి ఫ్రెంచ్, అండ్ క్యాన్ బి స్పానిష్, ఇటాలియన్, ఎనీ వన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. అఫ్ కోర్స్ టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదా అంటే వై నాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజులు ఇవి. సో బేసిక్ టెక్నికల్ స్కిల్స్ ఆల్రెడీ మీరు మాస్టర్స్ చదివి అబ్రాడ్ ఎక్స్ప్లోర్ అయ్యి ఉంటారు కాబట్టి వాట్ యూ నీడ్ టు స్టడీ అకార్డింగ్ టు యువర్ కోర్స్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. అండ్ నేను కూడా ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తాను ఏ ప్రోగ్రామ్స్ నేర్చుకోవచ్చు అని.
అండ్ దెర్ ఆర్ ఆల్సో ఫ్యూ క్వశ్చన్స్ రైజ్డ్. నేను ఇప్పుడు యుఎస్ లో ఉన్నాను, ఇండియా రాకుండా నేను యుఎస్ నుండి అప్లై చేసుకోవచ్చా, యూకే నుండి అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, ఇఫ్ యూఆర్ అన్ వ్యాలిడ్ వీసా కేటగిరీ, ఇఫ్ యూఆర్ ఆన్ స్టేటస్ అంటే నేను వీసా ఉంది బట్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నేను స్టడీస్ కంటిన్యూస్ చేయకుండా నేను కంట్రీలో ఉన్నాను బట్ నా వీసా వ్యాలిడ్ ఉందా అంటే దట్స్ నాట్ పాసిబుల్. అలాంటి క్లయింట్స్ ఇండియా వచ్చి వీసా వేసుకోవాల్సి వస్తుంది. వీసా వ్యాలిడ్ నుండి స్టేటస్ లీగల్ గా ఉండి లైక్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ చేస్తున్నారు, స్టేటస్ లీగల్ గా ఉంది అంటే అలాంటి వాళ్ళకి ఏ కంట్రీలో ఉన్నారో అదే కంట్రీ నుంచి నేను వీసాస్ చేయగలుగుతాను. మీరు ఇండియాకి రావాల్సిన అవసరం ఉండదు. ఏ కంట్రీలో ఉన్నారో అదే కంట్రీ నుంచి వీసా మనం డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఫైనాన్షియల్స్ ఐ కెన్ ఆల్సో హెల్ప్ యూ విత్ ద బ్యాంక్ ఎడ్యుకేషనల్ లోన్ సపోర్ట్ అనేది నేను డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాను. ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ రేజ్ మీ క్వశ్చన్స్ లైక్ నేను డిప్లొమాకి వెళ్తాను, స్టడీ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కదా, నేను 2 years మళ్ళీ టైం స్పెండ్ చేయలేను. అగైన్ యు ఆర్ కమింగ్ టు బ్యాక్. ఆల్రెడీ మీరు ఒక స్టెప్ తీసుకుని ఒక రాంగ్ స్టెప్ తీసుకుని మళ్ళీ ఈజీ వేస్ నెవర్ హెల్ప్స్ యూ టు రీచ్ యువర్ హైయర్ గోల్స్ ఇన్ లైఫ్ అన్నట్టు మీరు మళ్ళీ మాస్టర్స్ చేసి డిప్లొమాకి రావడం అనేది నెవర్ డూ దాట్. మీ ప్రొఫైల్ ఎప్పుడైతే హైగా ఉంటుందో ఈ యూరోప్ అనేది లైఫ్ లో మీరు ఇంకొక తీసుకునే స్టెప్ మీ ప్రొఫైల్ కి యాడ్ ఆన్ అవ్వాలి తప్ప మీ ప్రొఫైల్ ని డిగ్రేడ్ చేయకూడదు. సో అదే డిప్లొమా చేశాక నెక్స్ట్ వీసా ఎక్స్టెన్షన్స్ కి మీరు మళ్ళీ ఇంకో స్టడీ చేయాల్సి వస్తుంది. సో డోంట్ మేక్ ఎనీ డెసిషన్స్ లైక్ దిస్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టడీనే చూస్ చేసుకోండి. తక్కువ ఖర్చుతో దేర్ ఆర్ ఆపర్చునిటీస్. మేబీ ఎస్ మే నాట్ బి ఇమీడియట్లీ 3 months 4 months కానీ పార్ట్ టైం జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ టైంలో నేను మీకు చెప్పినట్టు మీరు ఒక లాంగ్వేజ్ ని కొంచెం 4 levels ఆఫ్ లాంగ్వేజ్ లో ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ స్పీకింగ్ అండ్ లిసనింగ్, కమ్యూనికేషన్ అంతవరకు మీరు నేర్చుకోగలిగితే పీస్ఫుల్ గా లైఫ్ వెళ్ళిపోతుంది. దాట్ ఈస్ ఫర్ షూర్. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నేను మీకు యూ డూ కాంటాక్ట్ మీ ఎన్లైట్ వరల్డ్ వీసాస్. నేను డిస్క్రిప్షన్ లో కూడా మా కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇస్తాను లింక్. పూర్తి వీడియో కోసం యూ జస్ట్ గో త్రూ అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డూ కాంటాక్ట్ మీ. ఐ కెన్ ఫిక్స్ యూ అపాయింట్మెంట్ బికాస్ నెంబర్ ఆఫ్ క్వరీస్ వస్తున్నాయి కాబట్టి అపాయింట్మెంట్ బేస్డ్ అయితే మీరు కూడా ఎక్కువ టైం రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. పర్సనల్లీ ఐ విల్ హ్యాండిల్ యువర్ కౌన్సిలింగ్. ఓకే, good to see you all.